నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మోడీ అనే నేను ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం కొలువుదీర్న మోడీ 3.0 72 మందితో కేబినెట్ ఏపీకి పెద్దపీట ఉప ముఖ్యమంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ చూపు ఇండియా టుడే ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడి రాజధాని ప్రాంతంలో ఏపీ చీఫ్ సెక్రటరీ సుడిగాలి పర్యటన గత ప్రభుత్వంలో ఆగిన రాజధాని నిర్మాణపు పనులన్నీ శరవేగంగా పునః ప్రారంభం దిశగా యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు ఘనంగా తెలుగు నాట బాలయ్య జన్మదిన వేడుకలు హిందూపురంలో పార్టీ నేతలు అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న బాలకృష్ణ మద్యం పాలసీపై కొత్త ప్రభుత్వం సమాలోచనలు జే బ్రాండ్లు పక్కన పెట్టి పాత బ్రాండ్లను రంగంలోకి దించనున్న చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. 72 మందితో కూడిన కేంద్ర మంత్రివర్గం కొలువుదీరింది. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ సహా 72 మందితో కేంద్ర కేబినెట్ కూడా ఏర్పాటైంది. ప్రధాని మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. 30 మందికి కేబినెట్ మంత్రులుగా అవకాశం లభించింది. మరో 5గురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను 5 ఏళ్ల తర్వాత మరోసారి కేబినెట్లోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. గత మంత్రివర్గంలో కీలక శాఖ బాధ్యతలు నిర్వర్తించిన రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ తదితరులు మరోసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ సభ్యులుగా ఉండి గత మంత్రివర్గంలో కొనసాగిన పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్ ఈసారి లోక్సభ సభ్యులుగా మంత్రివర్గంలో చేరారు. కాగా జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలిచారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మరోసారి మంత్రిగా అవకాశం లభించింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను సహాయ మంత్రిగా తీసుకున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఒంటరిగా మెజారిటీ దక్కని నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలపై బీజేపీ ఆధారపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో కూడా ఈసారి మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇచ్చింది. గత కేబినెట్లో ఒక్కరికి కూడా కేంద్ర మంత్రిగా అవకాశం దక్కలేదు. కేవలం సహాయ మంత్రి పదవులను మాత్రమే బీజేపీ ఇచ్చింది. ఈసారి మాత్రం 30 మంది కేబినెట్ మంత్రుల్లో 5గురిని మిత్రపక్షాల నుంచి తీసుకున్నారు. టీడీపీ నుంచి శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందిన కింజరపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు పెనుమస చంద్రశేఖర్ కు కేంద్ర మంత్రి పదవిలో స్థానం దక్కింది. ఇక బీజేపీ తరపున నరసాపురం నుంచి పోటీ చేసిన శ్రీనివాస వర్మను కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भूपतिराजु श्रीनिवास वर्मा ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं भूपतिराज श्रीनिवास वर्मा ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए
लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों के तब के सिवाय जबकि ऐसी मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। मैं शिवराज सिंह चौहान ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं शिवराज सिंह चौहान ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब तक के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। Dr. Pemasani Chandrasekhar, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. मैं राजनाथ सिंह ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं राजनाथ सिंह
ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं जगत प्रकाश नड्डा ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं जगत प्रकाश नड्डा ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि एक ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న బాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్ ఆదివారం వెల్లడించింది. ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆయన భార్య లెజినోవాతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్ రిపోర్టర్ పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. రిపోర్టర్ ప్రశ్నలు, ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించినా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడింది వినపడలేదు. ప్రశ్నల సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్ వ్యాఖ్యానిస్తూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్లో ఈ విషయంపై స్క్రోలింగ్ ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారని అందులో పేర్కొన్నారు. Possible here in Andhra Pradesh, in films and in politics, 100% success rate. What did it take to pull this off? Maybe resilience and unwavering commitment and great belief in strengthening democracy. I think that's what it is. Superstar, power star, Pitapuram MLA, Janasena chief, deputy CM? I don't know. You're talking to me. Maybe too many titles are there, which I don't. For me, it is like I'm Pawan Kalyan, and whatever life gives me through, like when it comes to me, I'll do it whatever best I could. So you're not denying it, sir? No, not deputy CM. No, I'm not. We're not thinking about it. As on now, I think it'll take us 2-3 more days. That once we go to Delhi and once the NDA meeting is over, then we'll come back and we'll think about the state issues and how the power sharing and all. We'll talk about it. You know, most politicians have one arena or one department or one sector that they're very passionate about transforming, about changing. Is there anything that, you always look forward to changing or transforming? One is about basic environment, which I strongly believe to have I think that's a minimum responsibility all of us have about environmental pollution, which is causing a big issue, causing a lot of issues here. That is one thing which minimum clean air and minimum clean water, and a basic irrigation ability facility for the farmers. 2019.
the Janasena didn't fare well. You, sir, also didn't manage to win your seats. To now, 100% strike rate. You've, of course, won your seat also with a resounding majority. What changed in 5 years? How did you do this turnaround story? It's almost like a film. I don't know. I never thought of it that way. I feel, I don't know. For me, I believe in dust. I mean, you do your job. Always I believe in one motto. Whatever best you could do, just do it and leave the results to nature. That's it. That's what I did, and nothing has changed. Even I lose, I gain. My commitment or my result doesn't change. అమరావతి రాజధాని ప్రాంతంలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సిఆర్డీఏ అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ నెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో సిఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి రాజధానిని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టగా గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 5 ఏళ్లుగా రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం మరలా ఆ పనులన్నీ శరవేగంగా పునఃప్రారంభం అయ్యేందుకు అవకాశం ఉన్నందున సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఛార్జ్ తీసుకున్న 2 రోజుల్లోనే రాజధాని ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతిలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన సిఆర్డీఏ అధికారులతో కలిసి రాజధానిలో దాదాపు 2 గంటల పాటు పర్యటించారు. ఆగిపోయిన భవన సదుపాయాలు, కట్టడాలను పరిశీలించారు. కరకట్ట రోడ్ నుంచి మొదలుపెట్టి సీడ్యాక్సెస్ రహదారిపై ఉన్న సెంట్రల్ లైటింగ్ను పరిశీలించారు. విద్యుత్ దీపాల పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఉద్దండ రాయనపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ రాజధానికి భూమి పూజ జరిగిన ప్రాంతం, శంకుస్థాపన శిలాఫలకాలు, పవిత్ర మట్టి, నీరు, అమరావతి నమూనాలు ఉంచిన గ్యాలరీలను పరిశీలించారు. అనంతరం సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించారు. విజయవాడలోని సిఆర్డీఏ కీలక విభాగాలను ప్రాజెక్టు కార్యాలయంలోకి తరలించాలని సూచించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల భవన సముదాయాలు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల బంగ్లాలు, శాశ్వత సచివాలయం, శాసనసభ, హైకోర్టు, ఎన్డీఓ, 4వ తరగతి ఉద్యోగుల భవన సముదాయాలు, హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్, జ్యుడిషియల్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కట్టడాల పరిస్థితి గురించి సిఆర్డీఏ అధికారులను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సీఎస్తో పాటు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్ సింహాచలం, సీఈలు ధనుంజయ్, ఎన్వీఆర్కే ప్రసాద్, పల్లం రాజు, ఇతర విభాగ అధికారులు పాల్గొన్నారు. నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేసి ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డీఏలో వర్క్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయాలి. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డీఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనుల్లో పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ ఇచ్చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వేరింగ్ ఇన్. ఈ మెయిన్ అంటే 25 వర్క్స్లో ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టోరేజ్ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియట్ అండ్ జీఏడీ టవర్స్, హైకోర్టు. జిల్లా వ్యాప్తంగా చెడు నడత కలిగిన వ్యక్తులపై ఇప్పటికే పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి సమాచారం సేకరిస్తున్నట్లు విజయవాడ సిపి పిహెచ్డి రామకృష్ణ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర బహిష్కరణ చేస్తామని అన్నారు. అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాంతాల వారీగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయి, మత్తు పదార్థాలపై నిఘా ఏర్పాటు చేసి వాటిని నిరోధానికి ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన దీపికపై 32,597 ఓట్ల తేడాతో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి 3వసారి విజయం సాధించి టీడీపీ శ్రేణులతో పాటు తన అభిమానుల్లో ఆనందోత్సాహాలు నింపారు. హిందూపురంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన అభిమానుల మధ్య తన పుట్టినరోజు వేడుకలను బాలయ్య ఘనంగా జరుపుకున్నారు. స్థానికంగా గల సుగుణ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బాలకృష్ణ అనంతరం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. శ్రీ వెంకట
మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెదవడ్లపూడిలో జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైసీపీ కార్యకర్త పాలెట్టి రాజకుమార్ని టీడీపీ నేతలు చుట్టుముట్టారు. అతడి బట్టలు ఊడదీసి నడి రోడ్డుపై కూర్చోబెట్టి చిత్రహింసలు పెట్టారు. మోకాళ్లపై నిలబెట్టి మరీ దాడికి పాల్పడ్డారు. చివరకు చేతులెత్తి లోకేష్కి ముక్కేలా క్షమాపణలు చెప్పేలా చేశారు. కాళ్లు పట్టుకుంటాను వదిలేయమని వేడుకున్నారు పాలెట్టి. లోకేష్ ఫ్లెక్సీ ముందు వైసీపీ కార్యకర్తని మోకాళ్లపై నిలబెట్టి నడి రోడ్డులో టీడీపీ నేతలు చేసిన అరాచకం ఇప్పుడు వైరల్గా మారింది. గతంలో నేను లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారి భువనేశ్వర్ గారి పార్టీలో ఉన్న వ్యక్తులు గాని ఏమన్నుంటే నీరాదుంటే మనస్ఫూర్తిగా క్షమించమని నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు నా భార్యతో సహా అనుంటే క్షమించమని కోరుకుంటా. చిన్న కాళ్ళు నా కాళ్ళు కాదు లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. మద్యం పాలసీపై కొత్త ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే కొత్త మద్యం విధానాన్ని ప్రకటించేందుకు అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. సంపూర్ణ మద్య నిషేధంలో భాగంగా అంటూ వైసీపీ ప్రభుత్వం ధరలను విపరీతంగా పెంచింది. అంతేగాక అప్పటి వరకు ఉన్న పేరొందిన బ్రాండ్లను పక్కన పడేసి స్థానిక వైసీపీ నేతలతో డిస్టిలరీలు తెరిపించి ఇక్కడ తయారు చేసిన నాసిరకం మద్యం సరఫరా చేస్తుంది. వైసీపీ నేతలకు మేలు చేసే లోపభూయిష్టమైన ఈ మద్యం పాలసీని రద్దు చేస్తూ నూతన ప్రభుత్వం కొత్త పాలసీని ముందుకు తేనుంది. రాష్ట్రంలో ఉన్న 3600 మద్యం దుకాణాలకు టెండర్ సిస్టమ్ ద్వారా ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే వైన్ షాపులను నడుపుతోంది. టెండర్ విధానంలో రూరల్ ప్రాంతంలో ఒక షాప్కి 45,000, అర్బన్ ఏరియాలో 55,000 రూపాయలు డిపాజిట్ చేసే విధంగా నిబంధనలను తీసుకురానున్నారనే ప్రచారం జరుగుతోంది. కల్తీ లేని మద్యాన్ని దేశవ్యాప్తంగా పేరున్న పాత బ్రాండ్లను వినియోగదారుడికి అందించే విధంగా మార్పులు తీసుకురానున్నారు. గత ప్రభుత్వంలో ఊరు పేరులని డిస్టిలరీస్కు పర్మిషన్ ఇవ్వడంతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేసిన జగన్ ప్రభుత్వంపై విచారణ కూడా జరపనున్నామని కొత్త ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే చెప్పారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్లోని సంబంధిత అధికారి వాసుదేవారెడ్డి ఇంటిపై సిఐడి దాడులు కూడా జరిపి రికార్డులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మోడీ అనే నేను ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం. కొలువుదీర్న మోడీ 3.0, 72 మందితో కేబినెట్, ఏపీకి పెద్దపీట. ఉప ముఖ్యమంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ చూపు. ఇండియా టుడే ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడి. రాజధాని ప్రాంతంలో ఏపీ చీఫ్ సెక్రటరీ సుడిగాలి పర్యటన. గత ప్రభుత్వంలో ఆగిన రాజధాని నిర్మాణపు పనులన్నీ శరవేగంగా పునః ప్రారంభం దిశగా యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు. ఘనంగా తెలుగు నాట బాలయ్య జన్మదిన వేడుకలు. హిందూపురంలో పార్టీ నేతలు అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న బాలకృష్ణ. మద్యం పాలసీపై కొత్త ప్రభుత్వం సమాలోచనలు. జే బ్రాండ్లు పక్కన పెట్టి పాత బ్రాండ్లను రంగంలోకి దించనున్న చంద్రబాబు ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.